బ్యాడ్జీలు పెట్టుకోండి. మీరు నిజంగా ప్రత్యేక హోదా తీసుకురావాలన్నది ఉంటే ఈ బ్యాడ్జీ తీసుకోండి, మీరు అందరూ ధరించండి. ఇప్పుడే ఒక ఆత్మగౌరవం అన్నది మనం తీసుకురాగలం ప్రజల్లో. ఆ సంకల్పంతో ఆ ప్రయత్నం చేస్తాం. ఇంకా బతికి ఉంది అని చెప్పి మీరు గట్టిగా చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పుడు మీ తరపున మీకున్న ఆలోచనలకు అనుగుణంగా దాన్ని మూమెంట్ చేసి మీ అంతటి మీరుగా ముందుకు తీసుకెళ్ళచ్చు కదా. పార్టీలతో ఎందుకు దాన్ని ముడిపెడుతున్నారు? ఎందుకంటే మన ప్రజాస్వామ్యంలో బేసిక్గా ఈ రెండు పార్టీలు కూడా మేము చేస్తామన్న వాళ్ళు అయిపోయింది, వాళ్ళ గురించి అందరూ ఆలోచించారు, అయిపోయింది, వదిలి అక్కర్లేదు, వీళ్ళు ఏం చేయలేరు అని అనుకున్నప్పుడు మీరుగా చేయాల్సిన బాధ్యత ఉంది కదా. అంటే మళ్ళా ఎన్నికలు రాగానే మళ్ళా వీళ్ళు ప్రత్యేక హోదా అంటారు మేము తీసుకొస్తాం. కాబట్టి ఇది ఎన్నికల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ రోజున ఎమర్జ్ అయ్యే ప్రయత్నం చేస్తోంది ప్రత్యేక హోదా మీదే. రండి, వాళ్ళు కూడా రమ్మంటున్నాం. షర్మిల లాంటి వాళ్ళని తీసుకువెళ్ళి పార్టీలో తీసుకొచ్చి ఆ పిసిసి పగ్గాలు కూడా అప్పచెప్పి రేపు ప్రత్యేక హోదా తీసుకొస్తాము అన్న నినాదంతో కాంగ్రెస్ పార్టీ వస్తుంది. మరి అంత పార్టీని, అలాంటి పార్టీని కాదని మిమ్మల్ని నమ్మాల్సిన అవసరం ఏంటి? ఎలక్షన్ వరకు మనం ఆగొద్దు అంటున్నాను. ఎలక్షన్ ముందే తెచ్చుకుందాం ప్రత్యేక హోదా. 3 నెలల్లో ప్రత్యేక హోదా ఎట్లా వస్తుంది? ఏముంది, ఒక రోజు అనుకుంటే వాళ్ళు సంతకం పెడితే చాలు. కేంద్ర ప్రభుత్వం వాళ్ళు మేము ప్రత్యేక హోదా ఇస్తున్నామని చెప్తే చాలు. అది యాక్చువల్గా నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అని ఇంతకుముందు ఉండేది, ప్లానింగ్ కమిషన్ ఉన్నప్పుడు. ఆ తర్వాత ఇప్పుడు నీతి ఆయోగ్ వచ్చింది. కాబట్టి వీళ్ళు నిర్ణయించడమే. ఈ విధమైన కండిషన్స్లో, ఈ విధమైన పరిస్థితులలో మేము ప్రత్యేక హోదా ఇస్తున్నామని ఒక నిర్ణయం చేసే విధానంగా మనం ఈ పార్టీ లైన్స్ వదిలేసి అందరం ప్రయత్నిద్దామన్నది సంకల్పం. పార్టీ లైన్స్ వదిలేసానంటే మిగతా పార్టీలు ఎట్లా ఒప్పుకుంటాయి? క్రెడిట్ తమకు తప్పకుండా ఎవరికో క్రెడిట్ వస్తాయింది, ఎవరికి క్రెడిట్ కాదు. అందుకనే అన్నాను, ఇది క్రెడిట్ ఎవరు మాట్లాడద్దు అంటున్నాను. క్రెడిట్ ఎవరు మాట్లాడదు. మనంతా కలిసి ఒక కమిటీ ఏర్పాటు చేద్దాం. అందరూ రండి, అందరం కలిసి ఒకటి ఉద్యమం. అందులో ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది. అందరూ రానివ్వండి. తెస్తామన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. మేము సాధిస్తా పార్టీగా ప్రత్యేక హోదా కాదు ప్రత్యేక ప్యాకేజీ తెచ్చామని చెప్పిన తెలుగుదేశం పార్టీ ఉంది. వీళ్ళందరినీ కలుపుకుని వెళ్ళాలి జేడీ గారు రేపు. నిజంగా వాళ్ళలో చిత్తశుద్ధి ఉంటే అందరు రావాలి. చిత్తశుద్ధి అనేది వాళ్ళ గురించి కాదు కదా, జేడీ గారికి ఎంతవరకు చిత్తశుద్ధి ఉంది ఈ విషయం మీద అనేది ఆలోచిస్తారు కదా. అప్పుడు ఆ చిత్తశుద్ధి ప్రూవ్ చేసుకోవడానికే కదా అందరినీ రమ్మంటున్నాను. లేకుంటే ఇది ఒక్క పార్టీనే మేమే తీసుకెళ్తానని నేను చెప్పట్లేదు. ఓకే, చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఎవరి పార్టీ ఇష్యూ కాకూడదు, అందరం కలిసి పోరాడదాం అన్నదే అక్కడే చిత్తశుద్ధి ఉంది. లేకుంటే మేము ఈ నినాదాన్ని తీసుకెళ్తామని. ప్రత్యేక హోదా లేకుండా రాష్ట్రం బాగుపడదా? చాలా కష్టం. ఇప్పుడు చూస్తున్నాం కదా ఏమైంది. కంపెనీలు రావట్లేదు, మనకు ట్యాక్స్ కన్సెషన్స్ లేవు. ప్రత్యేక హోదా వచ్చింటే కార్పొరేట్ ట్యాక్స్ కావచ్చు, ఎక్సైజ్ డ్యూటీ కావచ్చు, కస్టమ్స్ డ్యూటీ కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, వీటన్నిటిలో కూడా మనకు చాలా రాయితీలు వచ్చాయి. దానికి ప్రత్యామ్నాయంగా చాలా ఇస్తున్నాం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ చెప్తోంది, ఈ రోజు వరకు చెప్తోంది. అంటే దాన్ని ప్యాకేజ్ అన్నారు. మరి ప్యాకేజీ ముద్దున్న వాళ్ళు మళ్ళీ ఎందుకు ప్రత్యేక హోదా కావాలన్నారు? మళ్ళీ ఎందుకు అవిశ్వాస తీర్మానాన్ని పెట్టాం? దాన్ని కూడా జస్టిఫై చేసుకోవాలి. మీరు తట్టి లేపారు ప్రత్యేక హోదా కావాలి అని చెప్పి, మీరు తట్టి లేపారు ఆ విషయం. ఎందుకంటే ఇంకా వాళ్ళు మనం ఇంకా జనాలను ఏమీ చేయలేము వీళ్ళను అన్న స్టేజ్కి వచ్చేసారు ఇంకా. ఓకే, కాబట్టి ఆ స్టేజ్ నుంచి మేల్కొందాం అందరికీ. మీకు గనక రాష్ట్ర అభివృద్ధి అన్నది ప్రయారిటీ అయినప్పుడు పార్టీ లైన్స్ వదిలేసి అందరం కలిసి వెళ్దాం అంటున్నాను. మీరే లీడ్ తీసుకోండి, మళ్ళా నాకేమీ అభ్యంతరం లేదు. కానీ ఈ విషయం ఇంకా ఉంది అని ప్రజలలో ఆ విధంగా మనం భావజాలం తీసుకొచ్చి అందరినీ ఒక యునైటెడ్ ప్లాట్ఫామ్ మీద తీసుకురావడానికి అవకాశం ఉంది. ఎలక్షన్ ఈజ్ ఎలక్షన్, అది వేరు. అందరం కలిసి వెళ్దాం, ఈ ఎలక్షన్స్ లోపలే సాధించుకుందామన్న దీంతో మేము కోరుకుంటున్నాం అందరు పార్టీలను రమ్మని చెప్పేసి. అంటే ఇప్పుడు పార్టీ పెట్టేది ఎలక్షన్కి సంబంధించి దాంట్లో కంటెస్ట్ చేద్దామని ఆలోచన ఉంటుంది ఏ పార్టీకైనా. అవునండి, చిన్నదైనా పెద్దదైనా. బట్ అంత మంది వ్యక్తులు పోటీ చేయడానికి 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తారా, లేకపోతే కొన్ని ప్రాంతాల వరకు మీరు పరిమితం అవుతారా, మీ పార్టీ పరిమితం అవుతుందా అన్న దానికి మనం ఆలోచిస్తే అంతమంది వ్యక్తులు ఈ రోజున జై భారత్ నేషనల్ పార్టీలో ఉన్నారా అని అన్నదానికి మీరు ఇచ్చే సమాధానం? అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది ప్రజల్లో. చాలా మంది మమ్మల్ని కాంటాక్ట్ చేస్తున్నారు. ఎంత టోటల్గా 175 అసెంబ్లీ సీట్లు, 25 పార్లమెంట్ సీట్లు ఇప్పుడు ఉన్నాయి. అంటే 200 మంది అభ్యర్థులు కావాల్సి. మీ వెనకాల ఎవరున్నారు? మా వెనకాల ప్రజలు ఉన్నారు. పార్టీ పెట్టడానికి మిమ్మల్ని ఉసిగొలిపిన వాళ్ళు ఎవరు? ఎవరు లేదు, ప్రజలే ఉసిగొలిపారు. స్పష్టంగా చెప్పారు, ప్రజలే ఉసిగొలిపారు. దానివల్ల పుట్టిందన్నాను నేను పార్టీ. ఇంకెవరూ లేరా? నిజంగా మీరు పెట్టుకున్న బ్యాడ్జ్ మీద చేసి చెప్పండి, వెనకాల ఎవ్వరూ లేరు అని చెప్పి. పొట్టి శ్రీరాములు గారు ఉన్నారు మాతో, రాష్ట్ర ప్రజలు ఉన్నారు. ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులు మిమ్మల్ని ఉసిగొలిపి పార్టీ పెట్టి వాళ్ళకి లబ్ధి చేకూరుస్తుందన్న ఆలోచనతో మీ చేత రాలేదా? ఉసికొల్పితే ఉసికొల్పడానికి ఉసికొల్పబడే వ్యక్తిని కాదు నేను. వార్తలు వచ్చినాయి కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నా. వార్తలు లేకపోతే మీకు అవి కూడా తెలుసు, ఆ విషయం కూడా తెలుసు. వార్తలు రకరకాలుగా వచ్చాయి. నన్ను రోజు ఒక పార్టీలో జాయిన్ చేసేవాడు. ఈ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేస్తాడు, ఈ పార్టీ నుంచి చేస్తారు. ఈ విధంగా రోజు మీడియా సృష్టించింది, ప్రజలు కూడా అన్నారు.
సో నేనెప్పుడు మాట్లాడలేదు, నేను స్పష్టంగా మాట్లాడుతున్నాను ఈరోజు. ఇది ప్రజల యొక్క భావాల నుంచి, ప్రజల యొక్క కాంక్షల నుంచి పుట్టిన పార్టీ. దాని దిశగానే మేము పనిచేస్తాం. ఎవరు లేరు, ప్రజలు ఉన్నారు మాతో పాటు. రైట్. జేడి లక్ష్మీనారాయణ గారు అవినీతి నిర్మూలన కోసం ముందుకు వెళ్తున్నారు అని చెప్పి ఒక వాదన అయితే కూడా నడుస్తుంది. డెఫినెట్గా ప్రతి ఒక్కరూ వెళ్ళాలి. అవినీతికి సంబంధించే ఇంత జరిగింది, ఈ వ్యవహారంలో ఇంత జరిగింది, ఈ వ్యక్తి మీద ఇంత జరిగింది అని చెప్పి మాట్లాడిన దానికి సంబంధించి దర్యాప్తు జరిపిన జేడి లక్ష్మీనారాయణ గారు ఈరోజు తాను ఒక్కడిగా అవినీతి నిర్మూలన కోసం ముందుకు వెళ్ళడం ఏ రకంగా జస్టిఫై చేసుకుంటారు ఆ విషయాన్ని? ఏంటంటే అవినీతి నిర్మూలన అన్నది ప్రతి ఒక్కరూ చేయాలి. ఎస్, కరెక్టే. కానీ దురదృష్టవశాత్తు ఏమవుతుందంటే అవినీతిని ప్రోత్సహించే వాళ్ళు ఎక్కువైపోయారు. ప్రతి కాంట్రాక్ట్లో మాకెంత వస్తుంది, ప్రతి దీంట్లో మాకెంత వస్తుంది, ఏమి నష్టాల్లో ఉన్న కంపెనీకి మనం టెండర్ ఇచ్చేసి వాళ్ళకి పోలవరాన్ని ఎంత డిలే చేసుకున్నాం మనం. ఇవన్నీ కూడా అవినీతి. ఏమన్నారు ఆయన, ప్రధానమంత్రి గారు కూడా, ఇవన్నీ కూడా ఏటీఎంలుగా పనిచేస్తున్నాయి పొలిటికల్ పార్టీలకి. ఎందుకంటే అవినీతిని పొలిటికల్ పార్టీల కన్నా పొలిటికల్ పార్టీకి అన్నారు, తెలుగుదేశం పార్టీకి అన్నారు. అంటే ఈ విధంగా ఏ పార్టీ చూసుకున్నా కూడా ఫైనల్గా ఏంటవుతుందంటే ఎలాగో అలాగా ఈ పార్టీ చుట్టూనే తిరుగుతున్నాయి. అవినీతి పెద్ద ఫ్యాక్టర్ కాదు, కానీ అవినీతిని కనుక మనం ఆపగలిగితే మన రాష్ట్రానికి వేళ్ళూనుకున్న అవినీతిని మీరు ఏ రకంగా ఆపగలం. ప్రతి సెక్షన్లో, ప్రతి సెక్టర్లో మేమేమంటున్నాం, జై భారత్ నేషనల్ పార్టీ ఏమంటుందంటే థర్డ్ పార్టీ స్క్రూటినీ, పబ్లిక్ స్క్రూటినీ ఉంటుంది ప్రతి ఒక్క దాని గురించి. రేపు ఒక టెండర్ నోటీసు వచ్చిన దగ్గర నుంచి పని ఎగ్జిక్యూట్ అయ్యే వరకు ప్రజా కమిటీలే వాళ్ళను మానిటర్ చేస్తారు, ప్రజలే మానిటర్ చేస్తారు. దాన్ని ఈ కమిటీలు ఏర్పాటు చేస్తాం. ప్రతి విషయాన్ని కూడా ప్రజలు వాళ్లే స్వయంగా నిర్ణయించుకుంటారు. ఇదే ప్రజాస్వామ్యం. ప్రజలు పాలించాలి ఎప్పుడు కూడా, పార్టీలు పాలించకూడదు దేశాన్ని, రాష్ట్రాన్ని. బట్ ప్రజలే అవినీతి అనేది ఒక పెద్ద మచ్చ, లేకపోతే అదేదో ఉంది అన్న భావన అయితే వాళ్ళలో కలగని పరిస్థితి, వాళ్ళు అలవాటు పడిపోయిన పరిస్థితి. ఎవరు వాళ్ళకి చెప్పట్లేదు అవినీతి యొక్క ఫలాలు ఏమవుతాయి అన్నది ఎవరికి చెప్పట్లేదు. ఇప్పుడు చూస్తున్నారు, అనుభవిస్తున్నారు. సో ఆ విధంగా వాళ్లకు తట్టి లేపడానికి కూడా జై భారత్ నేషనల్ పార్టీ, అవినీతి లేని ప్రభుత్వం ఎలా ఉంటుందో అన్నది కూడా వాళ్ళకు ఒక ఉదాహరణ. ఇదే ట్యాగ్ లైన్ మీద అవినీతి లేని ప్రభుత్వం అని చెప్పే ఆప్ ముందుకొచ్చింది. ఆప్కి సంబంధించిన మంత్రులే ఈరోజు జైల్లో ఉన్నారు. అంటే ఆ విధంగా వాళ్ళు చేస్తుంటే ఈ అవినీతి అన్నదాన్ని నిర్మూలించాలి. దీనికి కంపారిజన్ అవసరం లేదు. అవినీతి ఎక్కడ ఉంది అన్నా కూడా ఎటువంటి అవినీతి జరగదన్నది మా జయ భారత్ నేషనల్ పార్టీ ఖచ్చితంగా ప్రజలకు చెబుతుంది. ఎందుకంటే ప్రజా కమిటీలే ఏర్పాటు చేస్తారు. అది పెద్ద బూచిలాగా ఎవరు కూడా చూడట్లేదు సార్ ఈ రోజుల్లో. నేను అనేది అదే. మీడియా కూడా ఆ విధంగా మీరు మాట్లాడుతున్నారు. దట్ ఈస్ ది అన్ఫార్చునేట్ పార్ట్ ఆఫ్. అయ్యో, నేను మాట్లాడడం అనంటే కారణం ఏంటి? అవినీతి అనేది ప్రతి చోట ఉంది కాబట్టి నిర్మూలించాల్సిన మన ఇద్దరి బాధ్యత, మీడియా బాధ్యత, పొలిటికల్ పార్టీల బాధ్యత. మన ఇద్దరం కూడా మాట్లాడుకుంటే ఇంకెవరు మాట్లాడతారు? కాబట్టి అందరం కలుద్దాం, అవినీతిని అంతమొందిద్దాం. అప్పుడే మంచి జీవితం. మీరు నేను అనుకుంటే చేయలేం కదా. బిందు కలిస్తేనే సింధు అవుతుంది అన్నమాట. అందరం కలుద్దాం. చిన్న చిన్న నీటి బిందువులు చూడరండి, గోదావరిని ఒకసారి చూసిరండి, నాసికా త్రయంబకం. మాటలు చెప్పినంత ఈజీ కాదు కదా వ్యవస్థని మార్చడం అనేది. ఆ దమ్ము, ధైర్యం మాకుంది, ఆ కాన్ఫిడెన్స్ ఉంది, ఆత్మవిశ్వాసం ఉంది. ఎప్పుడైతే స్వచ్ఛంగా మనం ముందుకు రాగలమో, ఆత్మవిశ్వాసంతో మనం మాట్లాడగలం, అది చెయ్యాలని. అందుకనే అంటున్నాను నేను, ప్రజలే పాలిస్తారు, పార్టీలు పాలించవు. ప్రజాస్వామ్యంలో పార్టీ కాకుండా ప్రజలే పాలించాలి అన్న విధానం తీసుకురావటం అనేది కొంచెం మార్పు, మొత్తం అంతా కూడా వ్యవస్థనే మార్చాలన్న ప్రయత్నం ఏమో. అది వ్యవస్థ మారాలి. ఎప్పుడైతే మన ఇల్లు చెడిపోయిందో, బండి చెడిపోతుందో ఓవర్ హాలింగ్ చేస్తాం. అవును, ఓవరాల్కి ఇస్తాం మన బండిని. ఇల్లు పాత పడిపోతే దాన్ని కొట్టేసి మళ్ళీ కొత్త ఇల్లు కడతాం. ఇప్పుడు కట్టాల్సిన అవసరం వచ్చింది,